ఇక్కడ మనం ఎక్కే ట్రైన్ పర్మనెంట్ కాదు, మనతో ప్రయాణించే ప్రయాణికులు పర్మనెంట్ కాదండి. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఇక్కడ మనం ఇష్టపడాల్సింది, ఎంజాయ్ చేయాల్సింది జర్నీనండి. అవునా అబ్బా. ఇక్కడ కేరళ చూడండి, మీరు ఎక్కడ చూసినా కూడా పచ్చగా ఉంటుంది, కంప్లీట్ గ్రీనరీ. హలో, చైర్ కార్ ఇలా ఉంటుందండి. ఇక ఏదో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ్ మాదిరి చుట్టూరా వీడియోలు చేసుకుంటా ఉన్నానండి నేను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. కానీ ఇది ఒక ఫ్లైట్ లాగా ఉందండి. నాకైతే సీట్లు అన్ని బాగున్నాయి. యాక్చువల్ గా చెప్పాలంటే నాకు ఒక కార్నర్ సీట్ బుక్ అయిందండి. కాకపోతే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ముసలి వాళ్ళు వచ్చేసేసి ఈ 2 సీట్లు మాకు కావాలి, మీరు మా సీట్లో కూర్చోండి అని చెప్పేసి నాకు విండో సీట్ ఇచ్చారండి. నేను ఎక్కడంటే నువ్వు అక్కడ చూస్తావేంటి? మీరు నాకు అంత కనిపిస్తున్నారు సార్. అలా ఎక్కడ చూసినా పచ్చ పచ్చగా ఉంటుందండి. ఎప్పుడు వర్షాలు, దాదాపు 8 నెలలు వర్షాలు పడతాయంట ఇక్కడ కేరళ. సో ఇది క్యాంటీన్ అండి, దీన్ని క్యాంటీన్ కార్ అంటారు. అసలు ట్రైన్లో పోతూ చైర్ కారు, క్యాంటీన్ కారు ఎందుకంటారు అని చెప్పేసి నాకు డౌట్ వచ్చిందండి. వెంటనే సెల్ ఫోన్ తీసుకుని గూగుల్ చేసుకున్నానండి. ఫుల్ వీడియో కావాలంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చూసేయండి ఫ్రెండ్స్.